ఎప్పుడూ జరగని సంఘటనలు కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్నాయని విమర్శించారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ప్రభుత్వ వైఫల్యం వల్లే తిరుమలలో ఈ తొక్కిసలాట జరిగిందన్నారు. సింహాచలంలో గోడ కూలి 7 చనిపోతే ఆదుకోలేదన్నారు. తిరుమల తొక్కిసలాటకు కారణమైన సుబ్బారాయుడినే మళ్లీ ఎస్పీగా నియమించారని ఆరోపించారు ఆమె. అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి అధ్యక్ష. ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఎలాంటి సంఘటనలు అయితే జరగలేదు అధ్యక్ష. అవి ఈ ప్రభుత్వం వచ్చాక 2 సంఘటనలు జరిగాయి అధ్యక్ష. తిరుమలలో తీసుకుంటే ఈ జనవరి 9న జరిగింది అధ్యక్ష. 6 ప్రాణాలు పోయాయి, 24 మందికి గాయాలయ్యాయి అధ్యక్ష. అసలు ఈ దేశ చరిత్రలోనే స్వాతంత్రం రాకముందు అవ్వచ్చు, వచ్చాక అవ్వచ్చు, తిరుమల దివ్య క్షేత్రంలో మాత్రం ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. అది ఇప్పుడు జరగడం నిజంగా దురదృష్టకరం. ఈ సంఘటన జరగడం నిజంగా ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యము, అలాగే టీటీడీ పాలక మండలి వైఫల్యం క్లియర్ గా కనిపిస్తుంది. ఏర్పాటు చేయడంలో వాళ్ళు ఘోరంగా విఫలమయ్యారు అధ్యక్ష. అలాగే అది ఆ సంఘటన జరగకముందే సింహాచలంలో ఇలాగ 7 చనిపోయారు గోడ కూలి అధ్యక్ష. అసలు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు తిరుపతి విషయం తీసుకుంటే ఆ సంఘటన జరిగిన వెంటనే ఈస్ట్ ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్లో 2 ఎంఆర్ఓలు పోలీసులకు ఫిర్యాదు చేశారు అధ్యక్ష. ఈ రోజు వరకు ఏ ఒక్కరిపైన బాధ్యులపైన పోలీసులు చర్యలు తీసుకొని అరెస్ట్ చేశారా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. చేయకపోతే ఎందుకు అరెస్ట్ చేయడంలో విఫలమయ్యారు అని. అలాగే ఈ సంఘటన జరిగిన వెంటనే సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు వెళ్ళి ఆ తిరుమల వెళ్ళి టీటీడీ చైర్మన్, టీటీడీ ఈఓ, టీటీడీ ఏఈఓ 3 బాధ్యులు వాళ్ళ నిర్లక్ష్యం వలన ఈ దుర్ఘటన జరిగిందని చెప్పారు అధ్యక్ష. మరి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిందని డిప్యూటీ సీఎం గారే చెప్పారు కదా అధ్యక్ష. వాళ్ళ మీద ఏమైనా చర్యలు ప్రభుత్వం తీసుకుందా అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే టీటీడీ పాలక మండలి సభ్యులు ఈ మరణించిన వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి అనేసి ఆ రోజు డిప్యూటీ సీఎం గారు చెప్పారు అధ్యక్ష. ఎవరైనా చెప్పారా అని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే సౌకర్యాలు కల్పించే బాధ్యత టీటీడీ పాలక మండలిదని సాక్షాత్తు సీఎం గారు చెప్పారు అధ్యక్ష. పాలక మండలి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారని అడుగుతున్నాను. అంతేకాకుండా సీఎం గారు చెప్పారు అధ్యక్ష, 6 చనిపోయారు కదా, వాళ్ళకి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష. ఎవరికైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చారా మంత్రి గారు చెప్పాల్సిందిగా మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. మరో ముఖ్యమైనది ఏంటంటే, దీనికి బాధ్యుడు అనేసి ఆ జిల్లా ఎస్పీని బదిలీ చేయడం సీఎం గారే చేశారు అధ్యక్ష. బాధ్యత వహించాల్సిన జిల్లా ఎస్పీ అని ఆ రోజు సీఎం గారు చెప్పారు అధ్యక్ష. మళ్ళీ ఎందుకు అధ్యక్ష మొన్ననే ఆ ఎస్పీ సుబ్బరాయుడు అనే ఆయన్ని మళ్ళీ ఎందుకు నియమించారు అధ్యక్ష? అసలు ఎలా నియమించారు, ఎందుకు నియమించారు అధ్యక్ష? అది ఏపీ శాసన మండలిలో తిరుమల సింహాచలం తొక్కిసలాటపై చర్చ జరిగింది. ప్రభుత్వ వైఫల్యంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిలదీశారు. తిరుమలకు వేలాది మంది భక్తులు వస్తుంటారు అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తెలిపారు. వైకుంఠ దర్శనం కోసం వచ్చే భక్తులను వాళ్ళకి టోకెన్స్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేయటం లేదన్నారు. అందుకే ఈ తొక్కిసలాట లాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. మరి తిరుమలలో ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తోందో చెప్పాలన్నారు. ఆ దైవ దర్శనం చేసుకోవాలా, వెంకటేశ్వర స్వామిని ఆయన ఆశీస్సులు పొందాలని చెప్పి పిల్లలు, పెద్దలు, తల్లులు, అదేవిధంగా వయసు మళ్ళిన వాళ్ళు కానీ చాలామంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు సంవత్సరం మొత్తం. అలాంటి కార్యక్రమం జరిపేదానికి గతంలో కూడా ఎప్పుడూ జరగని విధంగా మనం ఒక్కసారి చూస్తే తిరుమలలో జరిగినటువంటి ఘటన, ఈ టోకన్లు ఇష్యూ చేసేదానికి 9 చోట్ల ఈ కార్యక్రమాన్ని భక్తులకు టోకన్లు ఇష్యూ చేసేదానికి క్యూ లైన్ ఏర్పాటు చేసేదానికి 9 చోట్ల ఏర్పాటు చేశారు అధ్యక్ష. ముఖ్యంగా ఎప్పుడైనా కూడా గతంలో కూడా చూస్తే ఆ టోకన్లు ఇష్యూ చేసినప్పుడు వేల మంది, లక్షల మంది అక్కడి దర్శనం కోసం వస్తారు కాబట్టి అక్కడ తగిన జాగ్రత్తలు, భక్తులు వచ్చిన తర్వాత ఆ భక్తులకు కావాల్సిన ఏ టైంలో ఇస్తారు మీరు టోకన్లు, వచ్చిన తర్వాత వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తే వాళ్ళ సౌకర్యాలు కానీ, పొద్దున రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు అక్కడే ఉండాలంటే వాళ్లకు కనీసం వసతులు